కాకినాడ జిల్లా కొడవలిలో కృష్ణ అనే జనసేన కార్యకర్తకు పార్టీ అండగా నిలిచింది. ఇటీవలే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అనారోగ్యం బారిన పడ్డ కృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ ఆర్థిక సాయం చేసింది. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సిపి రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ప్రతి గ్రామానికి కూడా 5 కమిటీలని సభ్యుల కమిటీలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా, లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో, ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారో, అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పడ్డారు. మరి ముఖ్యంగా ఈరోజు కొడవలి గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా గాయాలు అవడం జరిగింది. మొన్నే మరి మర్రెడ్డి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడడం, మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు. మేము అందరూ రావటం, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలుపుకుని చిన్న మాకు తోచినంత చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తరఫున. మరి అందరూ ఆనందం. అలాగే గ్రామం వచ్చాం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు, డ్రైనేజీ కొద్దిగా బాగోలేదని చెప్తూ ఉన్నారు. పంచాయతీ సిబ్బందితో మాట్లాడారు. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అనాథ నుంచి ఉన్నటువంటి రామాలయం అంటే అడుగుతూ ఉన్నారు. అవన్నీ అదేవిధంగా ఏవైతే సమస్యలు డెఫినెట్గా ఉన్నాయి, డ్రైనేజ్ అక్కడ ముఖ్య సమస్య. ఇదే కాదు, పిఠాపురం అంతా కూడా ఉంది. గతంలో కూడా అన్ని సీసీ రోడ్లు నిర్మించారు, మనం కూడా సీసీ రోడ్లు నిర్మించాం. ప్రస్తుతం అయితే అవి డ్రైనేజ్కి అందులో లేదు. కాకపోతే ప్రభుత్వం నిన్నట ఈవేళ ట్రయల్ బేసిస్లో మ్యాజిక్ డ్రైన్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అది నిజంగా అక్కడ సక్సెస్ఫుల్ అయితే నిజంగా కూడా వండర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రతి విలేజ్లో కూడా డ్రైన్ కట్టేసిన తర్వాత వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అవుట్లెట్. దీన్ని ఎక్కడ కలపాలన్న దానికి గతంలోనంటే ఈ పంట కాలంలో కలిపారు. నిజంగా గోకువాడ ఇటువంటి గ్రామాల్లో ఈవేళ మేము వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలంలో పోరాటం చేస్తున్నాను. అవుట్లెట్ల దాన్ని క్లీన్ చేయలేకపోతే ఈవేళ ఎక్విషన్ కూడా, ల్యాండ్ ఎక్విషన్ కూడా పెట్టాం. అదేవిధంగా నిజంగా మ్యాజిక్ డ్రైన్ అనేది సక్సెస్ అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డెఫినెట్గా కూడా కంప్లీట్ అందరికీ తీరుతాయి. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ప్రయారిటైజ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్ కూడా అడుగుతున్నాం. డెఫినెట్గా దాన్ని కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది.